హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఇండియన్ పోస్టల్ జేడీఎస్కు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దామో చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు, సెకండ్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే చూడండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలో వినండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఒరిజినల్ 10th మార్క్ షీట్. Candidates must present their matriculation class 10th certificate to prove their eligibility for Indian Post GDS Requirement 2024. 10th మార్క్ షీట్ అనేది తీసుకుని వెళ్ళాలి. రీసెంట్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకుని వెళ్ళాలి. Original community or caste certificate. Applicants in a reserved categories must provide their caste certificate. తర్వాత వచ్చి ఒరిజినల్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్. This certificate is required only for candidates with a disability. Original transgender certificate required for candidates identifying as a transgender. Original date of birth proof. To verify their date of birth, candidate should bring their class 10th మార్క్ షీట్, ఓటర్ ఐడి అండ్ ఆధార్ కార్డ్. మీరు అనేది ఒరిజినల్గా ఏ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఏ కార్డు అయినా తీసుకొని వెళ్ళాలి. మెడికల్ సర్టిఫికేట్. ఏ మెడికల్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ డిస్పెన్సరీ ఆర్ గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇన్ మ్యాండేటరీ. మీరు అనేది జేడీఎస్కి సంబంధించి ఎవరెవరు సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళందరూ ఈ సర్టిఫికేట్ ప్రూఫ్స్ కానీ అన్నీ తీసుకొని వెళ్ళాలి. ఏమేంటి అంటే చూడండి, 10th మార్క్ షీటు, రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్, ఒరిజినల్ కమ్యూనిటీ కేటగిరీస్, రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు మాత్రం తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఒరిజినల్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైనా 10th మార్క్ షీట్ అయినా కానీ, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఏదైనా, ఆధార్ కార్డు ఏదైనా సరే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సంబంధించి తీసుకొని వెళ్ళాలి. మెడికల్ సర్టిఫికేట్ సంబంధించి అయితే తీసుకొని వెళ్ళాలి. ఇది జీడిఎస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇవన్నీ కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. ఏమైనా మిస్టేక్స్ వచ్చుంటే ఏమనుకోకండి. చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ జీడిఎస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి ఒక వీడియో చేయండి సార్ అని అడుగుతున్నారు. ఈ జీడిఎస్ ఇండియన్ పోస్టల్ జేడీఎస్ సంబంధించి థర్డ్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇంకా క్లారిటీ అనేది రాలేదు. మేబీ ఎస్పరేట్గా చూసుకుంటే 5వ తారీఖు లోపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి అయితే చూడండి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఒరిజినల్ క్లాస్ 10th మార్క్ షీటు, ఒరిజినల్ కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఒరిజినల్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఒరిజినల్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్. ఇది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషను. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి. ఏమైనా మిస్టేక్స్ వస్తుంటే ఏమనుకోకండి, ఇవి చేసేది మీకోసమే. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.